అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం కూడా ఈ విధమైన బేస్లెస్ ఎలిగేషన్స్ తోటి వ్యక్తిత్వానికి పాల్పడే నాయకుల్ని ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళని హ్యాండిల్ చేసి తీరాలి. వాళ్ళు చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించమని చెప్పని చట్టపరంగా అధికారికంగా వివరణ అడగాలి. అలా వివరణ ఇవ్వలేని పక్షంలో ఈ విధమైన వ్యక్తిత్వానికి పాల్పడే ప్రయత్నం చేసినందుకు రాజకీయ ప్రచారం కోసం, రాజకీయపు ప్రలోభం కోసం వాళ్ళ అవసరాల రీత్యా ఎవరినైనా వ్యక్తిత్వాన్ని మేము పాల్పడతాము అనే ఇటువంటి వైఖరిని చట్టపరంగా కట్టడి చేసే తీరాలి. 100% గుడివాడ అమర్నాథ్ లాంటి అసంబద్ధపు, అనాలోచితపు, అవగాహన రాహిత్యపు స్టేట్మెంట్లకి చట్టపరంగా కనుక కఠినమైన సమాధానం చెప్పకుంటే మరొకసారి 2019లో లాగానే రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నానికి వాళ్ళు క్రమక్రమంగా ఒడిగడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాని అమలుపరచడంలో భాగంగా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని అక్షరం పొల్లుపోకుండా కనీసం దాంట్లో ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం అనేది మన వ్యక్తిత్వానికి శోభదిస్తుందా లేదు, మన వ్యక్తిత్వాన్ని కూడా పలచన చేస్తుందనే కనీసపు ఇంగితం లేకుండా ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు రాష్ట్ర బ్రాండింగ్ని కాపాడటం కోసమైనా, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టని నిలబెట్టుకోవడం కోసమైనా సరే ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా ఉపక్రమించాల్సిన అవసరం ఉంది.